అంటే ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఈ ప్రభుత్వము సుమారు 1 లక్ష ఉద్యోగాలు కల్పించినారు. కానీ మాట ఎంత ఇచ్చినారు? 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో మీకు 2 లక్షల ఉద్యోగాలు కావాలంటే మనం ఈ ఏటీసీ సెంటర్స్లో మంచిగా నేర్చుకోవాలి. ఇక్కడ విద్యార్థులకు ఎక్కడ కూడా లేదు, కానీ మనకి ఈ విద్యార్థులకు 2000 రూపాయలు స్టైఫండ్ అనమాట నెలకు. వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడొద్దు ఆర్థికంగా, వీళ్ళకు స్టైఫండ్ ఇస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో, పాలిటెక్నిక్స్లో ఈ 2 సంస్థలలో కూడా విద్యార్థులకు 2000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. సో మీకు మంచి విద్య ఇక్కడ ట్రైనింగ్ నేర్పించిన తర్వాత స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ అయిన తర్వాత ఉద్యోగాలు రావాలి కదా. ఉద్యోగాలు రావాలంటే మేము ఒక సంస్థ స్థాపించడం జరిగింది, టామ్కామ్ అనే సంస్థ. ఇప్పుడే ఆది శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పినారో, సార్ ఇక్కడ మా ఈ గ్రామంలోనే 1000 మంది మన దుబాయ్లో ఇక్కడ ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ మా సంస్థ ఏదైతే ఉందో టామ్కామ్ సంస్థ, ఈ టామ్కామ్ సంస్థ ద్వారా మనకు బయట దేశాలలో ఉద్యోగాలు కల్పించాలి, వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఈ టామ్కామ్ సంస్థ ద్వారా మేము కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఐటీఐ ట్రైనీస్, వీళ్ళు ఎవరైతే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో, నర్సింగ్స్ ఉన్నారో, ఈ హోమ్ గివర్స్ అంటే ఆయా కన్నా ఇంకొక 1 లెవెల్ ఎక్కువ వీళ్ళకు కూడా, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ టామ్కామ్ ద్వారా మేము కల్పిస్తున్నాము. సుమారు మొన్న నేను జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బయటికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. మేము ఏదైతే ఉద్యోగాలు జర్మనీలో, జపాన్లో కల్పిస్తున్నామో సుమారు 2,50,000 రూపాయల జీతం అన్నమాట. ఎవరైతే చక్కగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వీళ్ళందరికీ 2 లక్షల పైన నెలకు ఉద్యోగం లభిస్తుందన్నమాట. మీరు సంవత్సరానికి 25 లక్షల రూపాయలు సంపాదన ఉంటుంది. ఎందుకంటే జర్మనీ, జపాన్ ఇలాంటి దేశాలలో 35 గంటలు వారానికి, దానికన్నా ఎక్కువ పని చేయలేరు మీరు ఒఫిషియలీ. సో మన ఇండియన్స్ తెలుసు కదా, మన భారతీయులం ఎక్కడ పని ఉంటే అక్కడ పోయి పని చేసుకుంటాం. అంటే వేరే పనులు చేసినప్పుడు కూడా మనం ఇంకొక 5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఆ 5 లక్షల రూపాయలతోనే మన ఖర్చులు వెళ్ళిపోతాయి. మన భారతదేశంకి, మన కుటుంబ సభ్యులకు ఒక 20-25 లక్షల రూపాయలు ఇక్కడ పంపిస్తే మన కుటుంబం ఎంత బాగుపడుతుందో మీరందరూ కూడా ఆలోచించాలి. సో ఈ ఆలోచనతోని మనము జర్మన్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. నేను మందమరిలో కూడా మొన్న మన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో అక్కడ 100 మందికి మేము జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం. 2 నెలలు పూర్తిగా అయింది. వీళ్ళందరూ కూడా ఇంకొక 2 నెలల్లో వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. వీళ్ళందరికీ కూడా జర్మనీలో ఉద్యోగం ఆల్రెడీ రెడీ ఉన్నది. వీళ్ళు ఇక్కడ లాంగ్వేజ్ పాస్ అయిన తర్వాత స్ట్రేట్ అవే 2.5 లక్షల రూపాయల జీతంతో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. మేము ఒక్కవైపు అదే ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు అంటున్నారు, సార్ ఇక్కడ కూడా మాకు ఇప్పియండి. 100% మీకు ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నా. మీరు ఒక 100 మంది ఐటీఐ ట్రైనీస్ని, నర్సెస్ని, నేను ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా చెప్పినాను, మీరు 100 మందిని క్రియేట్ చేస్తే మా టామ్కామ్ సంస్థ ద్వారా మీకు ఒక ట్రైనర్ని పంపిస్తాం. లాంగ్వేజ్ కోసం ట్రైనర్ని పంపించి మీకు ట్రైనింగ్ నేర్పించి ఉద్యోగం కూడా మేమే ఇప్పిస్తాం టామ్కామ్ ద్వారా మీకు. సో మీకు ఎక్కడ కూడా, కానీ ఒక ప్రాబ్లం ఉందయా మన తెలంగాణలో, మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అందరు కూడా చిత్తశుద్ధితో వచ్చి పాల్గొనాలి. దానికి ఇంట్రెస్ట్ తీసుకోవాలంటే మన ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఉండి మోటివేట్ చేయాలి. నేను మా మందమరిలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు నేను 2 రోజులు పోయి కూర్చొని నేను వాళ్ళతో నేర్చుకున్నాను. నేను కూడా
జర్మన్ లాంగ్వేజ్.